మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణలోను ఆంధ్రాలోను ఎమ్మెల్సీ స్థానాలకి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు అయిపోతుంది. తర్వాత మనకి లెక్కింపు జరుగుతుంది. ఎవరు ఏమిటి అనేటటువంటిది, విజేతలు ఎవరు పరాజితులు ఎవరు అనేటటువంటిది సాయంత్రం తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద క్యూరియాసిటీ క్రియేట్ కాలేదు, కానీ అక్కడ యూటీఎఫ్కి సంబంధించి ఉమ్మడి అభ్యర్థి, ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థి అక్కడ ఉన్నప్పటికీ, రంగంలో ఉన్నప్పటికీ ఆయన మీద కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ప్రతిపక్షాల అంతా కూడా కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ అక్కడ అంత పొలిటికల్ డ్రామా బిల్డప్ కాలేదు తెలంగాణలో అయినట్టుగా. తెలంగాణలో ఎందుకు అయిందయ్యా అంటే, ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే అక్కడ 3, ఆంధ్రాలో 2 పట్టభద్రుల స్థానానికి, 1 ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి, అలాగే తెలంగాణలో అయితే 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకి, అలాగే 1 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతుంది. కానీ ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. ఇది ఇప్పుడు దీని మీద అందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారంటే ఏమవుతుంది అని. ఇది ఏమిటంటే 2 ఉపాధ్యాయ అంటే ఇందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ బరిలో లేదు. సో ప్రధానమైనటువంటి పోటీ బీజేపీకి కాంగ్రెస్కి. ఆ పోటీ కూడా కేవలం పట్టభద్రుల స్థానానికి మాత్రమే బీజేపీకి కాంగ్రెస్కి ఉంది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 స్థానాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ లేదు. అందులో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి, తెలంగాణ యూటీఎఫ్ నాయకుడు, ఆయన ఉన్నాడు. బహుశా కాంగ్రెస్ సపోర్ట్ కూడా ఆయనకే ఉండొచ్చు. కాకపోతే 2 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ అందరి దృష్టి ఎక్కడుందయ్యా అంటే, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎవరు గెలుస్తారు అని. దీన్ని కీలకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. కాంగ్రెస్ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ ఎంతవరకు వెళ్ళిందంటే, దీన్ని మీరు మీ 14 నెలల పరిపాలనకు రెఫరెండంగా భావిస్తారా, కమాన్ ఛాలెంజ్ అని మేసం దూకుతూ బండి సంజయ్ లాంటి వాళ్ళు సవాల్ విసురుతున్నారనమాట. ఇదేంటి, ఆఫ్టర్ ఆల్ 1 ఎమ్మెల్సీ ఈ ఎన్నికనే రెఫరెండంగా ప్రకటించేస్తారా అని మనం అడగొచ్చు. రాజకీయ నాయకులకి ఇవన్నీ కూడా అనవసరం. వాళ్ళు విసురుకుంటారు, సవాళ్ళు విసురుకుంటారు, ప్రశ్నలు వేసుకుంటారు, వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటారు. సరే, అది కొంచెం హాస్యాస్పదమైనటువంటి విషయమే. 1 ఎమ్మెల్సీ ఎన్నిక 14 నెలల మొత్తం కాంగ్రెస్ పరిపాలనకు రెఫరెండం అవుతుందా లేదా అనేటటువంటిది కాదు. కానీ ఇక్కడ ఈ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి నియోజకవర్గం, పట్టభద్రుల నియోజకవర్గంలో క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 56 మంది అభ్యర్థులు ఉన్నారండి. 56 మంది. మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాల్లో తెలంగాణలో 90 మంది ఉంటే, ఈ పట్టభద్రుల స్థానం ఒకటే 56 మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ కాంగ్రెస్కి బీజేపీకి ఇద్దరికే ఈ పోటీ అనేటటువంటిది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థి సి అంజిరెడ్డి. చెప్పాను కదా, ఇక్కడ 56 మంది రంగంలో ఉన్నారు ఈ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీలో. ముఖ్యమైన పోటీ కాంగ్రెస్కి బీజేపీకి. బీజేపీ అయితే ఇది కాంగ్రెస్ కానీ ఒకవేళ ఓడిపోయిందా, ఇక మొత్తం ఈ 14 నెలల పరిపాలన కూడా అంతా కూడా గంగలో పోసినట్టే, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, ఇక దిగిపోండి అని చెప్పేసి వాదించేటటువంటి పరిస్థితి ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంత తీవ్రంగా కాన్సన్ట్రేట్ చేశారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి కానీ, ఈ బండి సంజయ్ కానీ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అంత కేంద్రీకృతం చేశారు. తమ సమస్త బలాన్ని కూడా అక్కడ కేంద్రీకృతం చేసి ఏమైనా సరే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికని గెలవాలి అని చెప్పేసి. ఇందులో దాదాపు 3,55,159 ఓట్లు ఉన్నాయి, ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. సో ఇది రెఫరెండమా కాదా అనేటటువంటిది కాదు, కానీ ఏమి జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది పెద్ద ఉత్సుకత ఏర్పడింది. అందరిలో పెద్ద ఒక రకమైనటువంటి
ఆ రెండు పార్టీల్లో టెన్షన్ అనేటటువంటిది ఎలాగో కూడా మౌంట్ అయ్యింది. సామాన్యులు కూడా ఎదురు చూస్తున్నారనమాట, ఏం జరగబోతుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా శక్తులన్నీ కూడా సర్వశక్తుల్ని అక్కడ ఒడ్డి ఈ పోటీలో నిలబడ్డారు. అటు నరేందర్ రెడ్డి గెలుస్తాడా లేదా ఇటు అంజయ్ రెడ్డి గెలుస్తాడా? అటు రెడ్డి ఇటు రెడ్డి, ఏ రెడ్డి గెలిచినా రెడ్డిలందరికీ ఆనందం కావచ్చు. కానీ పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ గెలిస్తే ఓహో అమ్మయ్య బయటపడ్డామని కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ మీద దాడి మరింత తీవ్రం చేస్తారు. సాయంత్రానికి ఓటింగ్ అవుతుంది, తర్వాత లెక్కింపు అవుతుంది, ఎవరు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా టెన్షన్ అయితే ఒక యుద్ధ వాతావరణం, ఏది ఒక సార్వత్రిక ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం కేంద్రీకృతమై ఉంటుందో అలాంటి యుద్ధ వాతావరణం ఆఫ్టర్ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఇంత వాతావరణం నెలకొని ఉంది. మరి తీర్పు ఎలా ఉంటుంది, ఓటర్ల తీర్పు అనేటటువంటిది మనం వేచి చూడాలి. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం రేపు మనం ఈ విషయం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.